మెదక్ మున్సిపాలిటీ మొదటి సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావులు పాల్గొన్నారు. 22వ వార్డు కౌన్సిలర్ గౌస్ ఖురేషి తన వార్డుకు వాటర్ ట్యాంకర్లు పంపిస్తలేరని సభా దృష్టికి తీసుకురావడంతో రసాబసాగా మారింది. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక స్పందించి మెదక్ మున్సిపాలిటీలో 3 వాటర్ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయని, మరో 2 వాటర్ ట్యాంకులు తీసుకొని అన్ని వార్డులకు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు మున్సిపల్ అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు సభా దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్పందించి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా అహంకారంతో పనిచేయకుండా సహకారంతో పనిచేసి రాష్ట్రంలోనే మెదక్ మున్సిపాలిటీ ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు కౌన్సిలర్లకు సూచించారు. పట్టణంలో ట్యాక్స్ ఇష్టం వచ్చినట్లుగా వసూలు చేయవద్దని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిని చేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహితరావు కోరారు. మున్సిపాలిటీకి సంబంధించిన నిధుల కోసం ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సహకారం కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే రోహిత్ కోరారు. కానీ ఫిల్లింగ్ అయిన రోజు ఒక రోజు రాత్రి 2 వరకు ఫిల్లింగ్ అయింది. తర్వాత అక్కడ పడటం వల్ల మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఆగిపోయింది. అది అందరికీ కూడా మన గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది, అందరూ చూశారు. కానీ మళ్ళీ మీరు ఈ రోజు అదే పాయింట్ రేజ్ చేస్తున్నారు. 2 days 3 days మీ వార్డుకు వచ్చాయి. ఇంకా నిజంగా చెప్పాలంటే మా కాంగ్రెస్ వాళ్ళకే రాలేదు, కానీ అయినా కూడా వాళ్ళందరూ కామ్గా ఉన్నారు. మీరు మాత్రం 3 days యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అక్కడ ప్రాబ్లం వచ్చింది అని కూడా తెలుసు మీకు, అయినా కూడా దాన్ని ఇక్కడ రేజ్ చేశారు. కానీ ఇలాంటి ఓకే మనం అదేదో అయిపోయింది, కానీ ఇంకా మీద మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం పర్పులేరు వాటిలో అంతకుముందు 2 years నుండి మనకి అక్కడ మనకి పవర్ కనెక్షన్ కూడా లేదు. కానీ ఒక్కటే రోజు పవర్ కనెక్షన్ 60 HP తోని కనెక్షన్ ఇప్పించుకున్నాము. ఇప్పించుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆల్టర్నేట్ గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి అదనంగా 2 ట్యాంకర్స్ కూడా తెచ్చుకుంటున్నాం. మనము 3 ట్యాంకర్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 2. ఇప్పుడు మనకు ఈ 3 days లో మిషన్ భగీరథ వాటర్ కూడా మొన్ననే మనం మాట్లాడడం జరిగింది. మిషన్ భగీరథ ఏఈ వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో కలిసి మేము ప్లాన్ కూడా చేస్తున్నాము. తర్వాత క్లోరినేషన్ ప్లాన్ కూడా వేసే దిశగా ఆలోచిస్తున్నాము. ఇన్ని పనులు ఒక కాంగ్రెస్ పార్టీ కోసం మాత్రం కాదు, మెదక్ పట్ల అభివృద్ధి కోసమే, 4 సమస్య పరిష్కారం చేయడం కోసమే చేస్తున్నామండి. థ్యాంక్ యూ. మరి మా మహిళా కౌన్సిలర్ సోదరులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి ముసల్మాన్ भाई और बहनों को भी तहे दिल से रमजान की एडवांस रमजान की मुबारक की बात भी पेश करता हूँ. మరి మొదటిగా కమిషనర్ గారు ట్యాక్స్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డగోలుగా ట్యాక్స్లు పెంచుతాం, రూల్ ఇట్లున్నాయి అట్లున్నాయి అంటే ఒప్పుకునేది లేదు. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం. రూల్స్ ఉండొచ్చు, ఇప్పుడు ఆదాయం లేకపోతే అది బ్యాలెన్స్ చేయడానికి కదా మీరు ఉన్నది. మీరేం చేస్తారు అంటే అది బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీకు పని చేయాలా. కాబట్టి ట్యాక్స్లు అడ్డగోలుగా పెంచుతాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే ఒప్పుకునేది లేదు. ఏదున్నా ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు ఏది చేసినా కానీ మేము ఒప్పుకోమని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మున్సిపల్ మీటింగ్ లో ముఖ్యంగా మనము శానిటేషన్ డ్రైవ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం శానిటేషన్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్న స్థానాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మరి ఎందుకంటే ఇవాళ సీజనల్ డిసీజెస్ తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో శానిటేషన్ చేస్తే పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన దోమలను నివారించవచ్చు, అదేవిధంగా మరి వ్యాధులను కూడా నివారించే ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ శానిటేషన్ డ్రైవ్ మీద మనం ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి నూతనంగా మరి ఇంతకుముందు మా కౌన్సిలర్ గారు చెప్పినట్టు మా వెంకటరమణ గారు చెప్పింది మరి 70% కొత్త కౌన్సిలర్లు ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మా చైర్పర్సన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా వైస్ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఒక ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టండి. వారు కూడా అవగాహన ఉండాలి కదా, ఎవరెవరు స్టాఫ్ ఉన్నారు, ఎవరెవరు అఫీషియల్స్ ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడితే ఏ పని అవుతుంది అనేది వారికి అవగాహన కల్పించే విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా సుమారు మనకు 6.5 కోట్ల ట్యాక్స్ వస్తూ ఉన్నది. అదేవిధంగా మున్సిపల్లో
మున్సిపల్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ జాగా ఏదైతే ఉందో, గతంలో ఏదైతే రెంట్కి ఇచ్చిందో బాగా పెరిగిపోయింది. మళ్ళా రీటెండర్ పెట్టేసి మున్సిపల్ ఇన్కమ్ వచ్చేటట్టు ప్రపోజల్ పెట్టేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మీరు సమ్మర్ ఒక్కటే మనకి ఇబ్బంది అవుతుంది మాట. గౌస్ గారు చెప్పి నా ట్యాంకర్ రాలేదు, ఇంకో కౌన్సిలర్ గారు వెంకటరావు నగర్ ట్యాంకర్ వచ్చింది అన్నోడు వెళ్ళలేదు. ఇవన్నీ ఇబ్బందులు కాకుండా మన ప్రైవేట్ ట్యాంకర్స్ రెంట్ తీసుకుంటే ఈ 3 months రెంట్ తీసుకుంటే 4 కాకపోతే 6 ట్యాంకర్స్ పెట్టిందనుకో, ఇప్పుడు ఏమైతుందంటే కౌన్సిల్ ఏమైందంటే ట్యాంకర్ అన్లోడ్ అయినాక 4 గంటలు అన్లోడ్ అవుతుంది, అందరు నీళ్ళు పట్టుకోవాలని. ఇంకో ట్యాంకర్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. రెండు ప్రపోజల్ తీసుకుంటే ఈ సమ్మర్ సీజన్ 3 months మనకి ఇబ్బంది కాకుండా మన పర్మనెంట్ ట్యాంకర్స్ ఏవైతే అవసరం ఉన్నాయో నీరు 1, 2, 3 మనం ప్రపోజల్ పెట్టుకొని దాన్ని ప్లాన్ చేసుకొని ప్రపోజల్ పెట్టాలి. అదేవిధంగా ఎస్పీబీ ప్లాంట్ కోసం నేను చెప్పినాను, అందరి మధ్యలో తీర్మానం చేసి ల్యాండ్ అలొకేషన్ కావాలి. ల్యాండ్ అలొకేషన్ అయితే రాబోయే రోజుల్లో మెదకు దోమల బాధ పోతుంది, ఈ రోడ్స్ బాధ పోతుంది. అదేవిధంగా చాలా మంది ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక వార్డులో వాటర్ వస్తే వర్షం వస్తే మునిగిపోతుందని చెప్పి దానికి ఇప్పుడు మీరు రిటైనింగ్ వాల్ కడతా ఉన్నారు. దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి డ్రైన్ వాటర్ ఎక్కడైతే ఉందో వాటర్ సింకేజ్ అయ్యేటట్టుంటే బోర్లు మనకు సింక్ కాకుండా బోర్లు ఇబ్బంది కాకుండా ఉంటుంది. దానికి ప్రపోజల్ పెట్టుకోవాలి. అదేవిధంగా కోతుల బాధ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతే ఉందో ఫారెస్ట్ అక్కడ మొన్న మీటింగ్ లో కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఈ పండ్ల చెట్లు పెట్టాలి. ఈ పండ్ల చెట్లు పెడితే కోతులను అక్కడ చూడడానికి మన ఏరియాలో ఎక్కడైతే దూరంలో ఉన్నదో పండ్ల చెట్లు పెట్టడానికి అదొక ప్రపోజల్ పెట్టండి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని